హల్లెలూయా. మీ పక్కలో ఉన్నవారిని చూసి ఒక మాట చెప్పండి, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరముండునుగాక. మరి దేవుని ప్రియులారా, నిజంగా ఆయన ప్రభు మంచివాడుగా ఉన్నాడు గనుక, ఆయన కృప నిరంతరంగా ఉన్నది గనుక, మరి ఈ 5వ నెలలో ఈ 17వ దినములో ఈ తెలుగు ఆరాధనలో మనమందరూ కలుసుకోవడానికి ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత మనము లయము కాకుండా, నిర్మూలము కాకుండా ఆయన వాత్సల్యత మనకు అనుదినము నూతన పరుచుచున్నది గనుక ఈరోజు మనం కూడుకొని ఉన్నాం. ఈరోజు ఎంత ఖాళీగా ఉందో చూడండి. మరి వీరు ఎవరి స్వరాన్ని విని ఎక్కడ ఉన్నారో తెల్ల, ఏ పని చేస్తున్నారో తెల్ల, ఏ స్థలంలో ఉన్నారో తెల్ల. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, మనము మరి ఉత్సాహముతోనూ ఆనందముతోనూ దేవుణ్ణి సేవించడానికి, ఆయన సన్నిధిలో వణకడానికి, నమస్కరించడానికి మనము రావాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ విశ్రాంతి దినములో నువ్వు కోట్ల కొలది డబ్బులు సంపాదించిన చినిగిపోయిన సంచిలో వేస్తూ ఉన్నావు. నీ డబ్బులంతా కూడా జీరో. నువ్వు హీరోగా మారాలంటే దేవుని ప్రియులారా, హీరోగా ఉన్నటువంటి యేసు ప్రభు సన్నిధిలోకి ఆయన స్వరాన్ని విని నీవు మార్చుకుంటే, నీ బుద్ధిహీనత మార్చుకుంటే, నీ బుద్ధిహీనతను మార్చుకొని బుద్ధిమంతుడుగా మారితే నిశ్చయంగా ఆయన నీ మీద ఇష్టం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా, మరి సహోదరుడు అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, రాజు దగ్గర ఎలాగైతే సేవకుడు బుద్ధిగల సేవకుడుగా నడుచుకున్నాడో, ఆ రాజు అంటున్నాడు, అతడు నాకు ఇష్టడు. హల్లెలూయా. సామెతల గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 35వ వచనములో ఈరోజు వాక్య భాగము. దేవుని ప్రియులారా, 35వ వచనము 14వ అధ్యాయము. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ఆమేన్. అవమానకరముగా నడుచుకుని వాని మీద రాజు కోపించును. అవమానకరంగా. హే, నిన్ను కని ఎంత అవమానకరంగా నడుచుకున్నావని కోపపడతారు తల్లి కానీ తండ్రి కానీ. అవునా కదా? కోపపడతారా లేదా? నాకు అవమానము తెచ్చావురని కోపపడతారు. బెత్తము తీసుకొని వీపు మీద మరి కొడతారు. ఆమేన్. హల్లెలూయా. నాకు అవమానం తీసుకురావడానికా నువ్వు నా కడుపులో పుట్టావు అంటారు. అయితే ఇక్కడ అంటాడు, బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. ఎవరైతే బుద్ధిగల పనివాడుగా ఉంటాడో వాడు యజమానునికి ఇష్టమైన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మరి పనివాడు యజమానునికి బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడో వాడు యజమానునికి ఇష్టము కలిగిన వాడుగా ఉంటాడు. ఆమేన్. బుద్ధి కలిగినటువంటి వాడు చాలా జ్ఞానంగా నడుచుకుంటాడు. బుద్ధి కలిగినటువంటి వాడు దేవుని ప్రియులారా, యజమానునికి, రాజునికి అవమానము తీసుకురాడు. రాజునికి కోపము రాదు. దేవుని ప్రియులారా, మన రారాజుకి మనమందరూ సేవ చేస్తున్నటువంటి వాళ్ళము, మనమందరూ కూడా పని వాళ్ళము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము బుద్ధి కలిగి నడుచుకోవాలి. బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు మన మీద దేవుడు ఇష్టపడతాడు. కష్టపడడు, కష్టంగా చూడడు. మనల్ని మన మీద ఇష్టపడతాడు, మన మీద ఆనందిస్తాడు, మన అక్కరతలను తీరుస్తాడు. ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని
కాపాడుతాడు. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది, కీర్తనలు 18వ అధ్యాయము 19వ వచనములో, దేవుని ప్రియులారా, నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాయబడింది ఆ 18వ అధ్యాయంలో ఆ 19వ వచనములో? నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. నేను నిలబడిన దైవ సేవకుడు ఇష్టడుగా ఉండినందువలన 2019లో దేవుని ప్రియులారా, మే నెల 29వ తేదీ ఉదయకాలంలో భయంకరమైనటువంటి ప్రమాదములో మేము వెళుతున్న బస్సులో, సంగమం వారందరూ కూడా వెళుతున్న బస్సులో మైసూరుకి వెళ్తున్నప్పుడు మాండ్య దగ్గర భయంకరమైన ప్రమాదంలో చెక్కబడినాం కనుక మేమందరము ఆయనకి ఇష్టలుగా ఉండడం వల్ల, సేవకుడు ఇష్టడుగా ఉండడం వల్ల, మరి మా ద్వారా నా ద్వారా బస్సులో ఉన్న వాళ్ళందరినీ దేవుడు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడో ఉదాహరణ చెప్పలా, మీ మధ్యలో నిలబడిన సేవకుని ద్వారా చెప్తూ ఉన్నాను. సేవకుని జీవితంలో 2019లో ఇటువంటి భయంకరమైన ప్రమాదము జరిగింది. ఒకవైపు బస్ అంతా కూడా లాక్కొని వెళ్ళిపోయింది లారీకి, అయినా చనిపోకుండా గాయాలు తగిలిన ప్రమాదముల నుండి దేవుడు తప్పించినాడు. 107వ కీర్తన 6వ వచనములో, వారు కష్టకాలమందు ఆయనకు మొరపెట్టగా, వాళ్ళు యెహోవాకు మొరపెట్టగా ఆయన ఏం చేశాడంట? వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కానానుకు అరణ్య మార్గములు వెళుతున్నప్పుడు, వాళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు, ఆహార కొరతలు వచ్చినప్పుడు, వాళ్ళకు కొన్ని సందర్భాల్లో అనేక విధమైనటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడు వారిని తప్పించినాడు, విడిపించినాడు, ఆదుకున్నాడు. 91వ కీర్తన 15వ వచనములో మీరు చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి, ఆమేన్, అతనిని విడిపించి అతనిని నేను ఏం చేస్తాను? గొప్పగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈరోజు వరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్న వాడుగానే ఉన్నాడు. ఈ బంగారుపల్లి మండలంలో, ఈ చిత్తూరు జిల్లాలో ఈ మందిరమును, ఈ సేవకుల్ని అనేక స్థలాల్లో వాడుకుంటూ ఆయన ఇంతవరకు గొప్పగానే చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పుచున్నట్లుగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడి ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఇంతవరకు ఆయన రక్షణ మాకు చూపిస్తూనే ఉన్నాడు, రక్షించి ఆయన రక్షణను కనపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు దీర్ఘాయువు చేత తృప్తిపరిచి, దేవుని ప్రియులారా, తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నాకు 61లో రన్నింగ్లో ఉన్నాను నేను. హల్లెలూయా. నా ఏజ్ ఎంత? ఇప్పుడు 61. ఆమేన్, హల్లెలూయా. మా డాడీ గారు మరి రాసిపెట్టిన జాతకం, ఆయన రక్షణలే అప్పట్లో ఆయన రాసిపెట్టాడు 45 సంవత్సరములు అంట. నేను మా నాన్నకు చెప్పేది, నా జాతకం అంతా దేవుని దగ్గర ఉంది, నేను ఎంతకాలం బ్రతకాలి, నాకెంత ఆయుష్కాలం ఇవ్వాలి అని చెప్పి ఆయన దగ్గర ఉంది. నా హిస్టరీ మొత్తం, నా జాతకం అంతా కూడా ఆయన గ్రంథములో లెక్కించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గ్రంథములో దేవుని ప్రియులారా, ఆయన లెక్కించినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు 139 దావీదు రాసినటువంటి కీర్తనలో
ఆయన అంటున్నాడు 16వ వచనములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చప్పట్లు కొడదాం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూసి, నేను ఎంత హైట్ ఉండాలి, ఎంత లావు ఉండాలి, ఏ కలర్ ఉండాలి, నేను ఎట్లా ఉండాలి, అది మాత్రం కాదు, నా దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లెక్కించాడు. ఇక్కడ ఉన్నటువంటి మీ దినములన్నీ కూడా ఐవోరు రాసిచ్చినటువంటి ఆ జాతకంలో లేదు. మన ఐవోరు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మన కింగ్ ఆఫ్ కింగ్, ఆయనే రాజులకు రాసు, ఆయనే మన రాసు. మనమందరూ ఆయన పని వాళ్ళము, మనమందరూ కూడా ఆయన పనిముట్లము. మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లెక్కించి ఉన్నాడు. మన దినములు ఒక్కటైనా కాకమునిపే, మనము పిండములో ఉన్నప్పుడు, మనం పుట్టి ఒక దినము కాకముందే ఆయన మన దినములన్నీ ఆయన గ్రంథములో లెక్కించి ఉన్నాడు. ఇన్ని దినాలు నువ్వు బ్రతకాలి, ఇన్ని దినాలు నువ్వు జీవించాలి, తరువాత తిరిగి నా దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియులారా, మన చీటు మరి యమధర్మ రాజు దగ్గర కాదు, చంద్రగుప్తుని దగ్గర కాదు, మన చీటు అంతా దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ లేని వారిని తీసుకొని వెళ్ళడానికి యమదూత వస్తాడంట. రక్షణ పొందిన వారిని తీసుకొని వెళ్ళడానికి తన దూతను దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం ఇక్కడ కనులు మూస్తే అక్కడ కనులు తెరుస్తాం. అక్కడ దేవుని పోలిక వలె, దేవదూత వలె మనం మారిపోతాం. రండి వాక్యానికి వెళదాం. ఈ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 38వ వచనములో దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళదాం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరముగా నడుచుకుని వాని మీద ఈరోజు అవమానకరంగా ఆయన స్వరాన్ని మాటలు వినడానికి రాకుండా ఏ మందిరానికి పరిగెత్తావు? నీ కాపరి స్వరాన్ని వినకుండా, నీ కాపరి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను వినకుండా ఏ చర్చికి వెళ్ళా, ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు దేవునికి అవమానకరం చేస్తూ ఉన్నావు. ఆయన నీ మీద కోపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ మీద కోపిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని ప్రియులారా, బుద్ధి కలిగిన సేవకుడుగా మారినప్పుడు, బుద్ధి కలిగిన పనివాడుగా మారినప్పుడు, బుద్ధి కలిగినటువంటి దేవుని బిడ్డగా మారినప్పుడు నీ మీద ఆయన ఇష్టపడతాడు, నీ మీద ఇష్టపడతాడు. నీ మీద ఇష్టపడి నువ్వు ప్రార్థనలో అడిగే వాటిని నీకు దేవుడు దయచేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ, నా కుమార్తె నా మీద ఇష్టం కలిగింది, నా మాట త్రోసివేయకుండా, నా మాటను జారకుండా, నా ఆజ్ఞలను అతిక్రమించకుండా, నా కట్టడాలను మేరకుండా నడుచుకుంటా ఉంది. బుద్ధి కలిగినటువంటి బిడ్డగా ఉన్నది, బుద్ధి కలిగినటువంటి కుమార్తెగా ఉన్నది, బుద్ధి కలిగినటువంటి కుమారుడుగా ఉన్నాడు, బుద్ధి కలిగినటువంటి కుటుంబముగా ఉంది. ఈరోజు వారి కార్యాలను నేను నెరవేర్చాలి. వాళ్ళు ఏది అడుగుతారో వాటిని నేను చేయడానికి ఇష్టపడుతున్నా, కష్టపడలేదు. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీదుని గురించి ఒక మాటను అంటున్నాడు. రండి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో దావీదుని గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన వాడు. 22వ వచనంలో మీరు చదువుకుంటే దేవుని ప్రియులారా 13వ అధ్యాయంలో ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి వాడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు చెప్పి అతనిని గూర్చి
చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేను దావీదును కనుక్కొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చాను. ఆయన ఉద్దేశాలు నెరవేర్చినావా? నాకు రావడానికి దూరంగా ఉందని దగ్గరలో ఉన్నటువంటి మందలకు పరిగెత్తి తెలిపినావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఇష్టంగా ఉన్నప్పుడు, బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు, మరి దేవుని ప్రియులారా, మరి వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు ఉన్నాను ప్రభు అన్నారు. తోటలో దాక్కోలేదు, వాళ్ళకి సిగ్గు అనిపించలేదు. బుద్ధిహీనత కలిగి దేవుని ప్రియులారా, దేవుని మాటలను చెప్పిన దేవుని మాటలను త్రోసివేసి తినొద్దు ఈ పండునంటే తిని బుద్ధిహీనులుగా మారి దాక్కున్నారు. ఎవరు తెలుసా వాళ్ళు? ఆదాము అవ్వ. దాక్కోవడం మాత్రం కాదు, తోటలో నుండి వెలివేయబడినారు. తిరిగి రాకుండా అక్కడ దేవుని ప్రియులారా, మరి కెరూబులను ఆ స్థలంలో ఉంచాడు. ఖడ్గజ్వాలను పెట్టి ఎవరు ఆ వృక్ష ఫలమును వచ్చి జీవ వృక్ష ఫలమును మరలా తినేస్తారేమో అని చెప్పి వాళ్ళని లోపలికి రాకుండా వారిని ఆ తోటలో కాపుదల ఉంచారు దేవుడు. వారిని బయటికి నెట్టివేసి జీవిత కాలమంతా మీ చెమటూర్చి మీరు కష్టపడి తినాలి అని చెప్పి తోటలో నుండి వెలివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, బుద్ధి కలిగిన అప్పుడు జ్ఞానముతో కూడా దేవుడు పిలిచినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. సాయంకాలం చల్లని పుట్టలో దేవుడు వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అన్ని పండ్లు తింటా ఉన్నారు, వారికి ఆకలి లేదు, వారికి దేవుని ప్రియులారా దాహం లేదు. అయినా కూడా వారు చెప్పిన పండ్లను తింటా ఉన్నారు. దేవుడు చెప్పిన పండ్లను, వారిలో భయం లేదు. ఎప్పుడు దేవుని మాటను విడిచిపెట్టారో వాళ్ళకి బుద్ధిహీనత వచ్చింది. అప్పుడు వారికి భయం కలిగింది. దేవుని ప్రియులారా, వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు మోయబడింది, శారీరకమైనటువంటి నేత్రాలు తెరవబడింది. సిగ్గు అనిపించింది, భయం అనిపించింది, వణుకను వచ్చింది వాళ్ళకి. దేవుడు పిలిస్తే దాక్కున్నారు. ఈరోజు కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళు దాక్కుంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా బుద్ధి లేని వాళ్ళుగా నడుచుకుంటారు. దేవునికి దూరంగా ఉన్నారు. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనములో చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనములో సార్, ఓ ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో 31వ కీర్తన 10వ వచనములో 31వ సామెతల గ్రంథం 10వ వచనములో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. బుద్ధి కలిగినటువంటి భార్య దొరుకుట అరుదు అంటే గుణవతి, బుద్ధి కలిగినటువంటి భార్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి గుణవతి అంటే బుద్ధి కలిగినటువంటి భార్య, గుణము కలిగినటువంటి భార్య. బుద్ధిహీనతగా ఉన్నటువంటి భార్య కాదు, గుణవతి అయిన బుద్ధి కలిగిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, బుద్ధిమంతురాలు తన ఇల్లును కట్టుకొనును. దేవుని ప్రియులారా, అవునండి, బుద్ధిహీనత కలిగినటువంటి వాడు ఏమవుతాడంట? దేవునికి దూరం అవుతాడు, తండ్రికి దూరం అవుతాడు. బుద్ధిహీనుడు. అవునండి, దేవుని ప్రియులారా, ఒక తండ్రికి 2 బిడ్డలు. బుద్ధి కలిగినటువంటి వాడు తండ్రితో కూడా ఉన్నాడు, తండ్రి చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు.
తండ్రి ఏం చెప్తాడో అలాగూ నడుచుకున్నాడు. సుఖభోగాలతో కూడా మంచి ఆహారం తింటున్నారు. ఆ బుద్ధి కలిగినటువంటి కుమారుని క్రింద అనేక పనివాళ్ళు ఉన్నారు. బుద్ధి లేనటువంటి వాడు ఏం చేసినాడంటే నాన్నతో కూడా జగడం వేసి నాకు రావలసినటువంటి ఆస్తిని పంచి అని చెప్పి అతడు పంచుకొని వాటిని డబ్బుగా మార్చుకొని అతడు దూర ప్రయాణం అయిపోయి ఉన్నదంతా కూడా ఆ డబ్బులను దుర్వ్యాపారము చేసుకుంటూ పాడు చేసుకొని సమస్తమును పోగొట్టుకున్నాడు. బట్టలు లేని స్థితి, ఇంకొక వైపు ఆకలి ఎక్కడ పని దొరుకుతుందని. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు. అప్పుడు తండ్రికి ఇష్టడుగా మారాడు. హల్లెలూయా. తండ్రికి ఏమైనాడు? ఇష్టడుగా మారాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ అధ్యాయంలో మనము చదువుకుంటే లూకాసు వార్త 15వ అధ్యాయములో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా 17వ వచనములో అయితే చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనడానికి యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో కూడా చెప్పుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనములో మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, బుద్ధి కాపాడుతుంది, వివేచన ఇస్తుంది, ఎట్లా నడుచుకోవాలని. అది కాపల కూడా ఉంటుందంట, కావలి కూడా ఉంటుందంట. దేవుని ప్రియులారా, అవును, బుద్ధి ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రియులారా, కాపాడుతుంది. హల్లెలూయా. ఈ అధ్యాయములో బుద్ధి కలిగిన వానిని కాపాడుతాడు దేవుడు. బుద్ధి కలిగినటువంటి వానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేచన, రెండవది వివేచన ఇస్తాడు. ఆయన కాపలా కూడా ఉంటాడు, కాపాడుతాడు. వివేచన, ఎట్లా నడుచుకోవాలని వివేచన, ఎట్లా మాట్లాడాలని వివేచన ఇస్తాడు. ఆయన కాపలా కూడా ఉంటాడంట. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరంటే బుద్ధిమంతులంటే దేవునికి భయపడుతున్న వాళ్ళు. 34వ కీర్తన 7వ వచనములో ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును, కాపలా ఉండి వారిని రక్షిస్తాడు అంటాడు. గనుక ప్రియ సహోదరులారా, బుద్ధి కాపాడుతుంది, బుద్ధి వివేచన ఇస్తుంది, బుద్ధి కావలి ఉంటుంది. ఒక గన్మ్యాన్ ఒక ఎంపీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర శత్రు బారి నుండి ఆ ఎమ్మెల్యేని, ఆ రాజుని తప్పించడానికి ఎలా కాపలా సెక్యూరిటీ ఉంటుందో అట్లా దేవుడు నీకు కాపలా ఉంచుతాడు. ఆయన నీ రాకపోకల్లో ఆయన నిన్ను కాపాడుతాడు, నీకు వివేచన ఇస్తాడు, ఎవరి మధ్యలో ఎలా మాట్లాడాలని ఆయన నీకు కాపలా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ పరిశుద్ధ లేఖనములో ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయములో మనము చూసినట్లయితే 1వ వచనములో జ్ఞానము కలిగినటువంటి కుమారుడు, ఆమేన్, జ్ఞానము కలిగిన కుమారుడు, బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును. హల్లెలూయా. ఆ జ్ఞానం పక్కలో బుద్ధి అని రాసి పెట్టుకోండి. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, జ్ఞానము కలిగిన కుమారుడు, బుద్ధి కలిగినటువంటి కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. జ్ఞానము లేని కుమారుడు తండ్రిని తల్లిని దుఃఖపరుస్తాడు, వేదన పరుస్తాడు కదా. అవును దేవుని ప్రియులారా, జ్ఞానముగా నడుచుకోలేకపోవడం లేడ, బుద్ధిహీనతతో నడుచుకోకపోవడం వల్ల, ఊర్లో చెప్పిన పిల్లల మాటలను వినడం వల్ల మరి తల్లిదండ్రులను దుఃఖపరుస్తాడు. అవును, వాడు ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ వచ్చేస్తాడు. కారణం ఏమంటే వానికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు. కారణం బుద్ధిహీనత. తల్లిదండ్రులను సంతోషపరచలా, ఊర్లో ఉన్న పిల్లలని సంతోషపరుస్తాడు. నేను అంటున్నాను, వానిలో శైతాను ఉంది, వానిలో మరి దురాత్మ ఉంది. అందుకే వాడు బుద్ధిహీనత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరలా అంటున్నాను, బుద్ధిగల సేవకుడు రాజునకి ఇష్టుడు. ఆ ఇష్టుడు ఎవరైతే ఉంటారో వారిని తప్పిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారిని శ్రమలో నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. అంటే బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. అదే 10వ అధ్యాయం 13వ వచనములో బుద్ధిహీనత చేత ఏమంట? బుద్ధిహీనుల వీపునకు బెత్తమే తగులును. బుద్ధిహీనుల యొక్క వీపునకు ఏం తగులుతుందంట? బెత్తమే తగులును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞానముగా నడుచుకుందాం, బుద్ధి కలిగినటువంటి వారుగా నడుచుకుందాం. బుద్ధిహీనతగా మనము నడుచుకోకుండా బుద్ధి కలిగినటువంటి వారుగా నడుచుకుందాం. బుద్ధిహీనునికి వీపునకు బెత్తమే తగులును. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఇంకా దేవుని యొక్క మాటలను మనము విందాం. 17వ అధ్యాయం సామెతల గ్రంథము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. బుద్ధిహీనుని కనిన వానికి ఏమంట? వ్యసనము కలుగును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, బుద్ధిహీనుని కనిన వానికి, బుద్ధిహీనత కనిన కుమారుని కనిన వారికి వ్యసనం కలుగుతుంది. హల్లెలూయా. ఈ బిడ్డకు బుద్ధి లేదే, ఈ బిడ్డ ఎట్లా పెరగబోతాడు, ఈ బిడ్డ ఎట్లా ఎదగబోతాడు, ఈ బిడ్డకు పెళ్లి చేస్తే ఎట్లా కుటుంబ దాంపత్యం చేయబోతాడు, గ్రామంలో ఎట్లా అని వ్యసన కలుగుతుందంట. అవును, ఈ బుద్ధిహీనత కనేటట్లు చేసేది అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా పిల్లలు పుట్టిన తర్వాత, అవును, పిల్లలు నిద్రపోయిన తర్వాత ఆ పిల్లలకు మంచి బుద్ధిని ఇవ్వండి ప్రభువా, జ్ఞానముని ఇవ్వండి ప్రభువా, లోకపు పిల్లలుగా మారకూడదనైనా, ఏ బిడ్డలకు మంచి జ్ఞానముని ఇవ్వనైనా అని చెప్పి ప్రార్థన చేసేది. ఇప్పటి వరకు కూడా బుద్ధిహీనత చేత కొందరు కావాలని పరిచర్యలో ఎదుగుతున్నప్పుడు మోహనానికి వచ్చినట్లుగా కొన్ని సోదరులు సంఘములో సేవకులకి విశ్వాసులకి వస్తూ ఉంది. లేనిది కూడా జరిగినట్లుగా ఊహించి దాన్ని అలాగే నటిస్తారు వాళ్ళు.
అయినా వారి మధ్యలో సిగ్గుపరచకుండా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. చెప్పలేనిది కూడా చెప్పినట్లుగా వాడుకుంటూ ఉన్నారు. నేను అప్పుడనేది దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటంటే దాన్ని రెండుగా, రెండును నాలుగుగా చేసుకొని మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక అనేది నేను. హల్లెలూయా. మరి అప్పుడు నాకు ఈ మత్తయి సువార్తలో ఒక వాక్యం జ్ఞాపకం వచ్చేది. 5వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని ప్రియమైన వారలారా, ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటే 5వ అధ్యాయం 11వ వచనములో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబద్ధముగా పలుకున్నప్పుడెల్లా, దేవుని ప్రియమైన వారలారా, ఆయన అంటాడు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలే హింసించినారు, మనమంతా ఎంత మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడు ఏమనుకునేదంటే, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, అనుకోవలే సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అవును, లేంది ఊహించుకొని ఒకటిని రెండుగా చేసి వాళ్ళు చాలా హింసతో కూడినటువంటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా ఈ వాక్యము నన్ను ఆదరించేది, ఆదుకునేది, నన్ను బుజ్జగించేది. నిన్న సిస్టర్ శైలజ గారు రాజమండ్రిలో మన యొక్క మరి అబ్రహాం కుమార్తె ఉన్నది. దేవుని ప్రియులారా, ఒక్క నెలదా భర్తతో కూడా ఉన్నారంట. ఇప్పటి వరకు కూడా ఆమె దూరంగానే ఉంది. ఒక బిడ్డ 9వ క్లాస్ చదువుతూ ఉంది. ఆమె చెప్పేది, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నేను మరి ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, మరి నా భర్త మరి బైబిల్లో చెప్పినట్లుగా నాతో కూడా ప్రేమతో లేకపోయినా, దూరంగా ఉన్నా కూడా నేను ప్రభుని విడిచిపెట్టలేదు. ఒక మాట అనింది, మా బంధువులందరూ అన్యులు, నేను ప్రభుని నమ్ముకున్నాను, ఆత్మీయ జీవితంలో ఉన్నాను, వేరే వాళ్ళైతే ఒక్కరోజు కూడా ఉండిండ్రు. నన్ను వాక్యము ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, నన్ను బుజ్జగిస్తుంది. సిస్టర్ భయపడద్దు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, నిరీక్షణ కలిగి ఉండు, సోలిపోవద్దని చెప్పేది. నేను చెప్పేసి నేను వచ్చినాం ప్రార్థన చేసి. పీటర్ గారు కూడా ఉన్నారు. మనం ఉంటామా? ఒక చిన్న మాటకే మనం ఏమో అనుకొని ఏదో చేసుకుంటాం. దేవుని ప్రియమైన వారులారా, నేను వాక్యానికి వెళ్తున్నాను కనుక ఈ సమయంలో మనం మరి బుద్ధి కలిగి నడుచుకోవాలి. ఆ 10వ అధ్యాయం 13వ వచనములో, ఆ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, బుద్ధిహీనుని యొక్క వీపునకు ఏం కలుగుతుందంట? బెత్తమే తగులును. హల్లెలూయా, హల్లెలూయా.
బుద్ధిహీనుని కనిన వానికి ఏమంట? వ్యసనము కలుగుతుంది. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనం కలుగుతుంది. ఈరోజు ఎన్నో తండ్రులు తల్లులు బుద్ధిహీనుని కనేసి మరి ఎంత ఇచ్చినా ఏం చేసినా వారు బుద్ధిహీనతతో నడుచుకోవడం వల్ల వారి తల్లిదండ్రులు ఎంతో వ్యసనంతో కూడా ఉన్నారు, ఎంతో బాధపడుతున్నారు, ఎంతో కన్నీరు చెందుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వ్యసన పడుతున్నారు, వేదన పడుతున్నారు, కురింగిపోతున్నారు. అయ్యో, బుద్ధిహీనత కలిగినటువంటి కుమారుని కనేశానే. నేను అంటున్నాను, ఇప్పుడే బుద్ధి కలిగిన కుమారుడుగా మార్చుకో. నీ జీవితంలో ఒకేలా బుద్ధిహీనతతో నడుచుకుని ఉంటున్నావా? తండ్రి దగ్గర తల్లి దగ్గర బుద్ధిహీనత కలిగి నడుచుకుని ఉంటున్నావా? మీ తల్లి ఎంత వ్యసన పడుతుంది, మీ తండ్రి ఎంత వ్యసన పడుతున్నాడు, ఇప్పుడే మార్చుకో. ఒకేలా అటువంటి వారు ఇక మరి తెలుగు ఆరాధనలో ఉన్నట్లయితే ఇప్పుడే బుద్ధిమంతుడుగా మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడలారా, మనము బుద్ధి కలిగిన వారిగా మరి మనల్ని పుట్టించాడు, మనల్ని బుద్ధిహీనతలుగా నడుచుకోవడానికి మనల్ని మళ్లించాడు దారి అపవాది. వాని దారిలో నుండి మనం బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా మనం మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములు చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనములో, సుబుద్ధి గల భార్య యెహోవా దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. మరి బుద్ధి కలిగిన భార్యను దానంగా, గిఫ్ట్గా మీకు ఇచ్చారు. బుద్ధి కలిగినటువంటి భర్తను ఇచ్చాడు. దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈరోజు అనేక మంది బుద్ధి లేనటువంటి భార్యగా నడుచుకోవడం వల్ల ఈరోజు అత్త మామల దగ్గర మరి దేవుని ప్రియులారా, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. బుద్ధి లేని భార్యను చేసుకోవడం వల్ల ఒకరికొకరికి అండర్స్టాండ్ లే. అవును, నీ దారి నీది, నా దారి నాది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఇంట్లో మా పెద్ద కోడలు ఉంది, చిన్న కోడలు మనవరాలు ఉన్నారు. కొన్ని సమయాల్లో నేను గద్దించిన, కోపంగా మాట్లాడిన వాక్యంతోనే గద్దిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు వాళ్ళు, మరలా వెంటనే మరి నాకు చేయవలసిన ఉపచారం అంటే ఆహార విషయంలో, నీళ్లు ఇచ్చే విషయంలో, విచారించే విషయంలో అన్నిట్లో వాళ్ళు ముందుగా ఉంటారు. ఒక హల్లెలూయా చెప్పదామా? దేవుని ప్రియులారా, నేను గద్దిస్తున్నప్పుడు మరి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రియమైన వారులారా, వాళ్ళని నేను గద్దించినప్పుడు వాళ్ళు కొన్ని సమయాల్లో ఏడ్చుకుంటారు, కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు బాధపడతారు. వెంటనే వాళ్ళు మార్చుకొని మరలా వాళ్ళు ప్రేమ కలిగినటువంటి హృదయంతో కూడా మరలా పలకరిస్తారు. దేవుని ప్రియమైన వారులారా, అయితే బైబిల్లో చెప్పబడుతుంది, మరి ఏం చెప్తుందంటే ఈ వాక్యము, సుబుద్ధి గల భార్య యెహోవా దానము. మీకు సుబుద్ధి కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి భార్యలు మీకు ఇచ్చినారు కనుక మీకు దానంగా ఇచ్చినాడు. హల్లెలూయా. బహుమతిగా ఇచ్చాడు. మీరు ఎంత ధన్యులు, మీకు ఇచ్చిన భార్యలు ఎంత ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బుద్ధి మారిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధిహీనత విడిచిపెట్టిన తర్వాత వాడు ఒప్పుకొని బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, కూలివారిలో ఒకరిగా చేర్చుకో అన్నప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు తండ్రి. ఉంగరమును తొడిగిచ్చాడు. దారిపోయిన నా కుమారుడు మరలా దొరికాడు. నా కుమారుడు వచ్చాడు, ఉంగరము తొడిగించాడు. అబ్బా, పాదరక్షాలు అతనికి ఏమంట? పాదరక్షాలు అతనికి. దేవుని ప్రియులారా, వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము. యేసు దగ్గరికి తిరిగి నువ్వు వస్తే, ఒప్పుకొని వస్తే, ఆయన స్వరాన్ని వినడానికి వస్తే, ఆయన దగ్గర సమృద్ధైన ఆహారం ఉందని వస్తే, అనేక పనివాళ్ళు ఉన్నారని వస్తే, తిరిగి నువ్వు తప్పుదారిని విడిచిపెట్టి, వంకర మార్గాన్ని విడిచిపెట్టి
దుష్టుల సాంకేతమును విడిచిపెట్టి దూరంగా ఉన్న నీవు తిరిగి దేవుని దగ్గరికి వస్తే, నీ తండ్రి దగ్గరికి వస్తే, నువ్వు ఒప్పుకుంటే, అన్నీ విడిచిపెట్టే, నెంబర్ 1 మొదటిది నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలను దేవుడు నీకు తొడిగిస్తాడు. మలిన వస్త్రాలను దేవుడు నీకు తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుని ప్రియులారా 22వ వచనంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అయితే తండ్రి దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి, నా కుమారునికి కట్టి చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వున దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడు సాగిరి. అంతటా వాళ్ళు కుటుంబముగా సంతోషపడి సాగారు. నా కుమారుడు మరణించి మరలా బ్రతికాడు. దేవుని ప్రియులారా, తప్పిపోయి మరలా దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బుద్ధిహీనతతో కూడా దుష్టుల సావాసము చేసి దూరంగా పోయావేమో, బాప్తిసం పొంది అనగా మారు మనసు పాప క్షమాపణ పొంది ఈ సంఘములో దేవుని కుమారుడని, సభ్యుడని, దేవుని మందిరములో ఐక్యత కలిగి ఉండి, ఒకేళ అపవాది నీకు బుద్ధిహీనత ఇచ్చి నీ మనసును చెదరగొట్టి దూరంగా పోయినావేమో, ఇప్పుడే తిరిగిరా. ఒక తండ్రి దగ్గరికి బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు ఎలాగో వచ్చాడో, అతనికి ఎలాగో ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, అతనికి కుమారుడని ఉంగరమును మరి తొడిగించాడు, అతనికి పాదరక్షాలు మరి ఇచ్చాడు, ఎలాగో అతనికి క్రొవ్విన దూడను వధించి విందు చేసి కుటుంబముగా సంతోషపడినట్లు నీ దేవుడు నీకు ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రమును దేవుడు నీకు ఇస్తాడు. నీకు దేవుని ప్రియులారా నీకు పాదరక్షములు దేవుడు ఇస్తాడు. ఆమేన్. నీ ద్రోవలో నీకు ముళ్ళు తగలకుండా, రాయి తగలకుండా నీకు మంచి వస్త్రాలను ఇస్తాడు. హల్లెలూయా, పాదరక్షాలు ఇస్తాడు నీకు దేవుడు. నీకు క్రొవ్విన దూడను వధిస్తాడు. హల్లెలూయా. ఆ విందు మనకు ఎక్కడ లేదు, పరలోకములో విందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మారు మనసు పొంది ఒకవేళ దేవుని విడిచి దూరంగా వెళ్ళి ఉంటే ఇప్పుడే రా. ఈరోజు ఎన్నో మంది బుద్ధిహీనత చేత దేవుని విడిచిపెట్టి ఎంత దరిద్రులుగా ఉన్నారు, ఎంత ఆకలి దప్పులతో కూడా ఉన్నారు. అవునండి, స్నేహితుల సావాసం, దుష్టుల సావాసం, దేవుని ప్రియులారా పాపుల గుంపు ఈరోజు అపహాస్యులతో కూడి ఉండడం వల్ల బుద్ధిహీనతతో కూడా ఆత్మీయమైనటువంటి తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినారు. ఎన్నో మంది కష్టములో ఉన్నారు. కొందరు మందిరానికి వచ్చి కూడా ఇంకా బుద్ధిహీనతతో నడుచుకోవడం వల్ల, సరైన వాక్యములో కూడా వెళ్ళకపోవడం వల్ల, సరైనటువంటి మార్గంలోనికి రాకుండా ఉండడం వల్ల దేవుని మందిరంలో ఏమో ఉన్నట్లు ఉంది, హృదయం దూరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థన కుటుంబ ప్రార్థనకి వెళ్ళా, వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక సహోదరిని చూశా, ఒక ఆమెను చూశాను. ఆమెను అడుగుతున్నప్పుడు ఏమ్మా మరి ఇక్కడికి వచ్చి కూడా ఏమి వినలేదంటే, నా శరీరం అంతా కూడా ఇక్కడే ఉంది, నా మనసు దూరంగా ఉంది అనింది. హల్లెలూయా. ఈరోజు అట్లా నీవు ఇక్కడ కూర్చొని నీ హృదయం దూరంగా ఉందా? ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి మరలించు. బుద్ధి వచ్చిన వెంటనే తండ్రిని వెతికి వచ్చాడు దేవుడు. ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారుని విడిచిపెట్ల.
ఎప్పుడు నా కుమారుడు వస్తాడు చెడిపోయినాడు, దారబోసుకున్నాడు, చనిపోయినాడేమో, ఆమేన్, హల్లెలూయా, చంపేశారేమో అనుకున్నాడు. అయితే కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అతడు ఒప్పుకొని చేర్చుకున్నాడు, ఇష్టపడినాడు, అతని మీద ఇష్టపడినాడు, అతనికి ప్రశస్త వస్త్రాలు తొడిగించినాడు. ఆమేన్, హల్లెలూయా. అతని మీద ఉన్న మలిన వస్త్రాలు తీసివేయమన్నాడు. దాసులకు, పని వాళ్ళకి అతనికి ఉంగరమును తొడిగించాడు. ప్రియమైన స్నేహితురాలా, ఓ దేవుని బిడ్డ, ఈరోజు వింటున్నావా వాక్యాన్ని? ఈవేళలో నీ కుమారుని, బుద్ధిహీనత కలిగిన కుమారుని కోసం ఏడుస్తున్నావా? ఇప్పుడే దేవుని సన్నిధిలో నా కుమారుని బుద్ధి కలిగిన కుమారుడిగా మార్చు అని దేవుని సన్నిధిలో అడుగు. ఖచ్చితంగా బుద్ధి కలిగినటువంటి వాడు తండ్రిని, తల్లిని సంతోషపరుస్తాడు. హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రికి సంతోషాన్ని కలుగజేస్తాడు, తల్లికి సంతోషాన్ని కలుగజేస్తాడు. అంటే బుద్ధి కలిగిన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా లేచి నిలబడదాం. ఇప్పుడే నువ్వు బుద్ధి కలిగిన వాడుగా, బుద్ధి కలిగిన బిడ్డగా దేవుని వైపు తిరిగి వస్తావా? దేవుడు ఎదురు చూస్తున్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు, నీకు ప్రశస్త వస్త్రాలు తొడిగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు కుమారుడు అనడానికి, ఉంగరాన్ని తొడిగించడానికి, పాదరక్షములు నీకు తొడిగించడానికి, అమ్మా, ఆయన నీకు గొప్ప విందును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే వస్తావా? ఇప్పుడే అప్పగిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. ఎందరూ ఇష్టంగా మారబోతారు, బుద్ధి కలిగి యేసయ్యకి ఇష్టలుగా మారబోతారు. మనందరూ కూడా అప్పగించుకుందాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దీవిటిలతో పాటు నూనె తీసుకొని వెళ్ళారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు దీవిటిలో మాత్రం వెలిగించుకొని వెళ్ళారు. వాళ్ళ దీవిటిలో ఆరిపోతూ ఉంది. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. వాళ్ళ దీవిట్లో ఆరిపోతుంది. అందరూ గునుకుపాటున నిద్ర వెళ్తున్నారు. మధ్యరాత్రి వేళలో కేకలు పెడుతున్నారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని. బుద్ధి కలిగిన వారు టక్కని లేసుకొని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దీవిట్లో ఆరిపోకుండా నూనెను పోస్తూ ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మాకు కొంచెం నూనె ఇవ్వండి అంటే వాళ్ళు చెప్పారు, అమ్ముచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అని. బుద్ధి లేని వాళ్ళకి వారు వెళ్ళి కొనుక్కొని వచ్చే కొందికి పెండ్లి కుమారుడు వచ్చారు. బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారుడితో కూడా వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. వాళ్ళు నూనె తీసుకొని దీవిట్లు వెలిగించుకొని వచ్చి తలుపు తడితే తెరవబడలేదు. ఈ వేళలో ఇప్పుడే అప్పగిస్తావా? ఇప్పుడే ఒప్పుకుంటావా? ఇప్పుడే అప్పగిస్తావా? ఇప్పుడే దేవుని సన్నిధిలో అప్పగిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని కరుణించి ప్రణదనమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. పాపిని కరుణించి ప్రణదనమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. 12 గుమ్మముల పొటలమే నాకు కట్టి పెట్టిన రాజాది రాజానికే వందనాలు, రాజాది రాజానికే అందరూ రవి కోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు, రాజా రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు,
రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. కన్నమిన్ను కానకుండా విడిపోయావు, చిన్నబుచ్చుకోకుండా నన్ను. ఒకవేళ కన్నమిన్ను కానకుండా విడిపోయినవా? యేసయ్యను విడిచి వెళ్ళిపోయావా? తండ్రిని విడిచి వెళ్ళిపోయినట్లుగా, ఓ చిన్న కుమారుడు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయినావా? ఆయన మనస్సు వెన్నయ్య ఆయన పిలుస్తున్నాడు. కన్నమిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే వెన్నయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా. రజాది రజానికే వందనాలు, గ్లోరీ. రవికోటి తేజానికే అవే, రజాది రజానికే వందనాలు, ఓ రవికోటి తేజానికే వందనాలు, ఓ రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రజాది రజానికే వందనాలు. గ్లోరీ గ్లోరీ, తేజానికే వందనాలు, రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రజాది రజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. ఇప్పుడే ఒకవేళ కన్నుమిన్న కానకుండా నీ తండ్రిని విడిచిపోయావా? ఆయన నేను చిన్నబుచ్చుకోకుండా ఆయన సమకూర్చే దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆయన మనస్సు ఎంత, ఆయన పాడుతున్నాడు వెన్నయ్య, ఆయన మనస్సు ఎంత నెమ్మది గలది, కనికరము గలది. ఆయన కనికరము గల దేవుడు. ఆయన మరలా పిలుస్తున్నాడు నీకు ప్రశస్త వస్త్రాలు తొడిగించడానికి. ఆయన బుద్ధి వచ్చిన వెంట, బుద్ధి వచ్చిన తోడనే తండ్రి ఇష్టపడి చేర్చుకున్నాడు. అతనికి మలిన వస్త్రాలు తీసివేయబడింది, ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, ఉంగరమును తొడిగించాడు, పాదములకు పాదరక్షాలను తొడిగించాడు, గొప్ప విందును చేశాడు తండ్రి. ఇప్పుడే తిరిగిరా. ఒకేలా నిన్ను కన్న తండ్రికి వ్యసనము కలిగిస్తున్నావా? తల్లికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా? నీ తండ్రి దగ్గరికి రా, సమాధానపడు. అప్పగించుకుందాం, మనందరూ కూడా అప్పగించుకుందాం. మన ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమ పరిశుద్ధముల తండ్రి, నిత్యుడుగా తండ్రి, సమాధానకర్తే అధిపతి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మారనివాడా, మోహనతుడా, మహోపకారుడా, దయనీయుడా తండ్రి, అపరించి కంటేను కూడా వజ్ర వైడ్యముల కంటే కూడా కోరదగినటువంటి వాడా, గొప్పవాడా, నీకు వందనములు తండ్రి. నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. మాతో ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి వాక్యములు బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. దాసుల ద్వారా మీరు అనేకమైనటువంటి యొక్క వాక్యములు మాకు నేర్పించినందుకు, బుద్ధి గల వారిగా మమ్మల్ని మీరు మార్చమని ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డలను కూడా ఓ తండ్రి జ్ఞానం కలిగి జీవించడానికి, బుద్ధి కలిగి నడవడానికి ప్రభువా మాకు అనుగ్రహించమని, అట్టి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము. అనుదినము మీ యొక్క ప్రార్థనలోను, నీ యొక్క భక్తిలోను, నీ వాక్యంలోను ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ యొక్క దుఃఖముతో, ఏ బాధతో, ఏ వ్యాధితో నాయన, ఏ యొక్క కలతతో వచ్చినారో ప్రభువా, వారి యొక్క హృదయాలను
అంతరింద్రియములందరినీ కూడా ఎరిగి ఉన్న దేవానికి వేలాది స్తోత్రములు. వారి యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి బాధను మీరు తీర్చమని, వారి కోరికలను మీరు తీర్చమని, వారి మీ యొక్క కోరికను సిద్ధింపజేసి ఈ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తున్నానని మీరు చెప్పినట్టు రీతిగా ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఓ ప్రభు, వారిని ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి నాయన. నాయన విన్న వాక్యమును ప్రభువా విని వదిలివేయకున్నట్లు ప్రభువా వారు మరలా వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారం ప్రతిదినం అనుదినం నడుచుకోవడానికి బుద్ధిగల వారిగా, జ్ఞానవంతులుగా, ఈ సమాజంలో గొప్పవారిగా ఎదగడానికి మా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి నాయన. అనేకులకు అధిపతులుగా మార్చండి. అనేకులకు ఓ ప్రభు మధ్యలో ప్రభు అవమానింపబడకుండా హెచ్చించమని, ప్రతి బిడ్డలను దీవించమని ప్రభు, వారి హస్తాలను దీవించమని ప్రభు, వారి చేతి పనులు దీవించమని, వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, బలపరచండి, ఆశ్రయించండి నాయన. మాకు ముందుగా మీద కార్యములు మీరు దీవించండి. సమస్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.